దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యము ధ్యానం చేసుకుందాం. ఎందుకనగా దేవుని పిల్లలమైన మనము వాక్యము ధ్యానము చేయడము చాలా మంచిది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును చాలా విలువైనది. కాబట్టి వాక్యం అనుసారంగా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం ధ్యానం చేసుకుందాం. అదేమనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు చూసుకున్నాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి వాళ్ళు వారిని మోసపరచరు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అనేకులు వస్తారు, నా పేరును చెప్పుకొని వస్తారు. కాబట్టి దయచేసి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అనేకమైన మోసం చేసే బిడ్డలే వస్తారని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మర్చిపోకుండా దేవుని విషయంలో మోసము అనే భక్తిని కానీ, మోసం అనే నమ్మకం కానీ ఉండకుండా జాగ్రత్తగా నా మాటలు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మరి ఒకసారి దేవుడు అంటున్నాడు. ఏమని చెప్తున్నా తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8-4 వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు 9 వరాలు ఇచ్చాను. ఆ 9 వరాలలో మీరు బలము పొంది ఉండాలి. ఆ 9 వరములలో మీరు జ్ఞాపకం చేసుకునే బిడ్డలకు ఉండాలి. అది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే బిడ్డలకు ఒకనికి వాక్యము చెప్పే వరం, ఒకనికి అద్భుతాలు చేసే వరం, ఒకనికి వాక్యం అర్థం చేసే వరము దేవుడు కలగజేస్తున్నారు. ఆ 9 వరాలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ హృదయంలో భద్రం చేసుకున్నాలని దేవుడు చెప్తున్నాడు. అలా చేసుకున్నప్పుడే ఖచ్చితంగా మీరు ఎవరు వచ్చినా కూడా లేకపోతారని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తున్నాడు. ఇంకొక మాటను చూసినట్టయితే మోసపరుచుకునడానికి దేవుడు చెప్తున్నటువంటి మాట అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైత్యమును మోసపరచుటకై గొప్ప సూచన క్రియలను ఆది కార్యములను కనపరచగలరు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ 9 వరాలు కలిగిన బిడ్డలుగా మనం ఉంటే మనం మోసపరుచుకునడానికి ఈ మాటలు చాలా జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు చెప్తున్నాను. నాకు అడ్డం వస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే మధ్యలో వాక్యం అనుభవం కలిగిన వాళ్ళకు కూడా, దేవునిలో మంచి భక్తి కలిగిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మోసం చేస్తారని సాధ్యమైంది. కాబట్టి మోసం కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు రాకడ దినములలో మీరు దేవుని యొక్క వాక్యమును ఏం చెప్తున్నది అని ఆలోచన కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆలోచన లేక అద్భుతాల వైపు అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. సూచన క్రియలను చూస్తున్నాం, కొడుతున్నారు, గజగజలుగా వణుకుతున్నారు, అద్భుతాల వైపు వెళ్తున్నారు. కానీ వాక్యము ఏమిటిదో తెలవలేకపోయి వాళ్ళ అబద్ధ బోధకుల, అబద్ధ క్రీస్తుల, అబద్ధం చెప్పే బిడ్డల వాళ్ళ మార్లు దేవునికి నమ్ముకున్నలకు అందరూ మోసం చేసే వాళ్ళ అని ఇంత జ్ఞానం లేని బిడ్డలుగా అయిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ఈరోజు నేను చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నాలని, మీరు మోసపోకూడదని దేవుడు చెప్తున్నాడు. రాబోయే దినములలో నువ్వు నీ కుటుంబము దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా ఉండాలని దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నారు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.